సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో పెట్టెలో దేశాడు. వాడి ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ సృష్టిని సృష్టించకూడదని వేదాలను తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకురుని సంహరించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు అప్పచెప్పాడు. ఆ వేదాల్లోని విజ్ఞానంతో బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించాడు. చర జగత్తుకు నాంది పలికాడు. ఆ రోజు యుగము ప్రారంభమైంది. ఈ విశ్వగతికి గమనం ఏర్పడింది. ఆ రోజు ఈ విశ్వగతి గమనం ప్రారంభమైంది, యుగం ప్రారంభమైంది కనుక నాటి నుండి మనము ఉగాదిని జరుపుకుంటాం. ఈ ఉగాది అంతేకాదు వసంత కాలంలో వస్తుంది. ఎంతో స్వచ్ఛమైన ప్రకృతి స్వచ్ఛంగా ఆకులు రాల్చి కొత్త చిగుర్లను దాల్స్తూ కుహుకు రాగాలతో మనల్ని ఆనందింపజేస్తుంది. మామిడి పూతలు, మామిడి కాయలు ఎంతో అద్భుతంగా నోరించే విధంగా ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది. మామిడిని చూస్తే నోరూరని వారు ఉండరు. ఆ మామిడికాయ అదేవిధంగా వేప పూత ఎంతో గుబాలింపుతో మనకి ఈ వసంతకాలంలో ఈ యుగమారంభం ఉగాదితో మనకు కనిపిస్తుంది. చింతకాయలు కూడా ఎంతో పుల్లవిగా మనల్ని నోరూరిస్తుంటాయి. ఇవన్నిటినీ కలిపి మనము ఉగాది పచ్చడి తయారు చేస్తాం. ఈ 6 రుచులు అంటే షడ్రుచులు తీపి, వగరు, చేదు, కారము, పులుపు, ఉప్పదనము, వగరు ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి శ్రేయదాయకం. ఈ 6 రుచులు మన జీవితంలో సంతోషం, దుఃఖం, నేర్పు, ఓర్పు, కఠినత్వం వంటి లక్షణాలను సూచిస్తాయి. వీటన్నిటి నుంచి కూడా బయటపడాలని మనము ఈ 6 రుచులతో పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడి సేవించి అందరూ జీవితంలో వీటన్నిటిని దాటుకోవాలని సూచిస్తారు. అందరూ కూడా ఈ పరాభవ సంవత్సరంలో సంతోషంగా ఉంటూ ఈ 6 రుచుల మాదిరిగా అన్నిటినీ దాటుకోవాలని అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.